సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఈ జూన్ 30వ తారీఖు నుంచి కైలాస్ మానస్ సరోవర్ యాత్ర ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు కూడా ఇచ్చింది. ప్రైవేట్ ఆపరేటర్ల వివరాలు పూర్తిగా ధృవీకరించుకున్న తర్వాతే యాత్రను ప్రారంభించాలని, అదేవిధంగా చైనా వీసాలు పర్మిట్లు పొందాకే భారత్ నుంచి బయలుదేరాలని కేంద్రం స్పష్టం చేసింది. సరైన పత్రాలు లేకుండా ప్రయాణాలు చేయొద్దని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. ఈ సందర్భంగా అసలు కైలాస్ మానస్ సరోవర్ యాత్ర ఏంటో ఒకసారి తెలుసుకుందాం. మనందరికి తెలుసు, ఈ కైలాస్ మానస్ సరోవర్ యాత్రలో 2 రూట్స్ ఉంటాయి. ఒకటి లిప్పు లేక్ పాస్, ఉత్తరాఖండ్లోని లిప్పు లేక్ పాస్ ద్వారా, రెండోది సిక్కింలోని నాథులా పాస్ ద్వారా అన్నమాట. మనకు తెలుసు కైలాష్, మౌంట్ కైలాష్, అదేవిధంగా మానస్ సరోవర్ లేక్. చాలామందికి ఇది కళ, అంటే మౌంట్ కైలాష్కి వెళ్ళటం, మానస్ సరోవర్ లేక్ చాలా అద్భుతంగా సుందరాంగంగా ఉంటుందంటే ఈ ప్రాంతం. ఆ ప్రాంతం మనందరికీ కూడా ఆ యాత్ర అనేది చాలా ఫేమస్ అనమాట. ఇది చైనా యొక్క టిబెట్ అటానమస్ రీజియన్లో ఉంటుంది కైలాష్ మానస్ సరోవర్ యాత్ర. ఈ యాత్రకి రిలీజియస్ సిగ్నిఫికెన్స్, అంటే ఈస్థెటిక్ వాల్యూ కన్నా కూడా రిలీజియస్ సిగ్నిఫికెన్స్ చాలా ఉంది. మతపరంగా హిందూసు, జైన్సు, బుద్ధిస్టులు, అంటే 3 మతాలు, ఇది హిందూస్ కానీ, జైన్స్ కానీ, బుద్ధిస్టులు కానీ చాలామంది కైలాస్ మానస్ సరోవర్ యాత్రకి వెళ్ళాలని కోరుకుంటారు అనమాట. అయితే కైలాష్, మౌంట్ కైలాష్ అనేది చాలామంది హిందువులకు నమ్మకం ఏంటంటే అక్కడ శివుడు ఉంటారు, శివుడి యొక్క పర్మనెంట్ రెసిడెన్స్ అని చెప్పి. అయితే ఎవరు కూడా ఇప్పటి వరకు 11వ సెంచరీ తర్వాత ఈ కైలాష్, మౌంట్ కైలాష్ని ఇంతవరకు ఎవరు కూడా ఎక్కలేదు, అధిరోహించలేదు. దీనికి కారణం మైథాలజీ ప్రకారం అయితే అసలు ఒక్కసారి ఎవరైతే స్కేల్ చేయాలని ట్రై చేశారో వాళ్ళ శరీరంలో విపరీతమైన మార్పులు రావటం, గోల్డ్ సడన్గా పెరిగిపోవటం, అంటే రకరకాల బాడీ ఫీచర్స్ చేంజ్ అయిపోవటం, దాంతో వాళ్ళు మధ్యలోనే చనిపోతారంట. అయితే 11th సెంచరీలో ఒక బుద్ధిస్ట్ మాంక్ మాత్రం దాన్ని అధిరోహించాలని చెప్పి బుద్ధిస్ట్ టెక్స్ట్ చెప్తున్నాయి అనమాట. ఈ కైలాష్ యాత్ర చూసిన వాళ్ళు ఖచ్చితంగా అక్కడున్న ఆ దగ్గరలోనే ఉన్న మానస్ సరోవర్ లేక్ మరియు రాక్షస్ తాల్ లేక్ ఖచ్చితంగా వెళ్తారనమాట. ఈ 2 లేక్స్ కూడా కేవలం 3.5 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయన్నమాట. మానస్ సరోవర్ లేక్ అయితే కంప్లీట్గా ఫ్రెష్ వాటర్ లేక్ అనమాట. రాక్షస్ తాల్ అయితే సాల్ట్ వాటర్ లేక్ అనమాట. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ చాలా తక్కువైనా ఒకటి మాత్రం పూర్తి స్థాయిలో స్వచ్ఛమైన నీరు ఉంటుంది, ఇంకో చోట ఉప్పు నీరు ఉంటుంది అనమాట. మౌంట్ కైలాష్ చుట్టూ తిరిగే ప్రాసెస్ ఏదైతే రిచువల్ ఉంటుందో దాన్ని పరాక్రమ అని పిలుస్తారనమాట. మౌంట్ కైలాష్ మీద ట్రెక్కింగ్ అలౌ చేయరు, స్కేలింగ్ అలౌ చేయరు అనమాట. అసలు మౌంట్ కైలాష్ కి ఎవరు స్కేల్ చేయొద్దు, అంటే ఎవరు దాన్ని అధిరోహించడానికి ట్రై చేయొద్దు. దానికి రిలీజియస్ సెంటిమెంట్స్ ఉన్నాయి, అదేవిధంగా దానికి బయోడైవర్సిటీ, క్లైమేట్ చేంజ్ సెంటిమెంట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మీరెవరు మౌంట్ కైలాష్ మీద ఖచ్చితంగా దాన్ని స్కేల్ చేయడానికి ట్రై చేయొద్దని చెప్పి బ్యాన్ కూడా విధించింది.